కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 18. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. పరిశుద్ధుడవు ప్రేమస్వరూపుడవైన మా దేవా, ఈ పునరుత్థాన ఆరాధనలో సంఘమును నీవు సమకూర్చి నీ సజీవమైన సన్నిధిని దయచేసినందుకు నీ కృతజ్ఞతలు. 2000 సంవత్సరాల క్రితము నీవు నరావతారిగా లోకములోనికి వచ్చి పాపులను రక్షించుటకు, పాప పరిహారము చేయుటకు, ఆత్మను దేవుడికి సమాధానముతో సంధి చేసి నిత్య జీవానికి నడిపించుటకు సిలువలో చేసినటువంటి గొప్ప బలియాగమును బట్టి కృతజ్ఞతలు. నీవు నీ ప్రాణమును అర్పించావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, ముందు చెప్పినట్టు 3వ దినమున తిరిగి లేచావు. నీవే మరణమును, పాపమును, సమాధిని, సాతానును జయించిన జయశాలివి గనుక కృతజ్ఞతలతో ఈ సమయమందు నిన్ను ఆరాధిస్తూ నీ వాక్యము ద్వారా మేలు పొందుటకు మాకు సహాయము చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. అంశము ప్రాముఖ్యమైన పునరుద్ధానము. ప్రాముఖ్యమైన పునరుద్ధానము. ద ప్రీ ఎమినెంట్ రిజరక్షన్. ద ప్రీ ఎమినెంట్ రిజరక్షన్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని రాయబడింది. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకములో పునరుద్ధాన ఆరాధన, రిజరక్షన్ వర్షిప్ సర్వీస్ జరుగుతుంది. అత్యధికులు దాన్ని ఈస్టర్ సర్వీస్ అని, ఈస్టర్ ఫెస్టివల్ అని ఆ భావముతో దాన్ని జరుపుకుంటారు. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక పాపికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యము, ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి నిరీక్షణ, ఆ వ్యక్తి పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమ, అతడికి దేవుడు కల్పించినటువంటి నిత్య భాగ్యము అనేవి అందరూ గ్రహించకపోయినా దేవుడి వాక్యంలో అది రాయబడినటువంటి సత్యము. దాన్ని గ్రహించిన వారు ఆయన్ని యథార్థమైన హృదయంతో, కృతజ్ఞత భావముతో, దీన మనసుతో ఆరాధిస్తారు, ఆయనని ఇతరులకు ప్రకటిస్తారు. కనుక అలాంటి వారికి అది ధన్యమే. మరి దేవుడి వాక్యంలో ముఖ్యంగా పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధనలో అత్యధికముగా యేసుక్రీస్తు పునరుత్థాన సత్యాలు రాయబడ్డాయి. రక్షింపబడినటువంటి వారు, క్రీస్తు సంఘముగా ఎంపిక చేయబడినటువంటి వారు తప్పకుండా వారి జీవితంలో ప్రభుతో నడుస్తున్నప్పుడు వాటిని తెలుసుకోవడం, వాటి గురించి అవగాహన కలిగి ఉండడం వారికి ఆశీర్వాదకరం. ఈరోజు మనము ఇక్కడ ఈ వచనంలో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని క్లుప్తంగా తెలుసుకుంటాం. సంఘానికి ఇవ్వబడినటువంటి గొప్ప సత్యం అది. అండ్ సంఘానికి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా జరిగినటువంటి క్షేమం ఏంటి, లాభం ఏంటి, శ్రేయస్సు ఏంటి అనేది దాంట్లో మనకి కనబడుతుంది. సో రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటి పాయింట్, హిస్ సావరెనిటీ. హిస్ సావరెనిటీ అంటే ఆయన సార్వభౌమ అధికారము. ఆయన సార్వభౌమ అధికారం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని రాయబడింది. ఈ కొలస్సీ పత్రిక ముఖ్యంగా 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుని యొక్క సేవకులు, ముఖ్యంగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇది ఆది సంఘములో మొదటి క్రైస్తవులు పాడినటువంటి ఒక భక్తి గీతం. దానిలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు దీన్ని తీసుకొని ఆత్మ ప్రేరేపణ చేత సంఘానికి రాసినప్పుడు రాశాడు అని. అయితే దానికన్నా వారు పాడినటువంటి భక్తి గీతము అని మనం అనేకన్నా ఇది ఆత్మ ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. ఇది ఒక గొప్ప సత్య ప్రత్యక్షత గనుక దానిని ఆయన ఒప్పుకొనుచు రాశాడు. సంఘమంతా కూడా దాన్ని
గ్రహించి ఆ ప్రకారము మసులుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాశాడు. మనమే కేవలం ఒకే ఒక వచనాన్ని చూస్తున్నాం. తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి, మీకు మేలు కలుగుతుంది. 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగము చాలా కీలకమైనటువంటి భాగము, ప్రామినెంట్ ప్యాసేజ్. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు సృష్టి మీద సర్వాధికారి అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, సృష్టికి సార్వభౌముడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు చాలా గొప్పగా అంటే గాఢమైనటువంటి లోతైనటువంటి ఆత్మీయ సత్యములతో చెప్తాడు. సో దాని తర్వాత 18వ వచనంలో ఏం చేస్తున్నాడు? సర్వ సృష్టికి ఆయన అధికారి అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు అని చెప్పిన తర్వాత దానిని మరి సంఘం మీదకి దృష్టిని మరల్చి తీసుకుని వస్తున్నాడు. సో మొదట లోకమును, తర్వాత క్రైస్తవ సమాజమును ఆయన చూపిస్తున్నాడు. అండ్ క్రైస్తవ సమాజము ఒక శరీరము అనేటువంటి రూపకముతో పోల్చాడు. అండ్ ఈ క్రైస్తవ సంఘము శరీరముగా ఉంది కనుక దానికి యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అనేది ఆయన మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఇది ఒక రూపకం అన్నమాట, ఒక మెటఫర్. మామూలుగా ఈ శరీరానికి, భౌతిక దేహానికి శిరస్సు ఎట్లా ముఖ్యమో అదే ప్రకారము ఆత్మీయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు క్రైస్తవ సంఘము ఆత్మీయ శరీరముగా అండ్ యేసుక్రీస్తు దాని యొక్క శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు అనేది ఈ భౌతిక దేహంలో ఎట్లా ప్రాముఖ్యతను, ఆధిపత్యాన్ని కలిగి ఉంటుందో అదే ప్రకారం యేసుక్రీస్తు తన సంఘంలో ప్రాముఖ్యతను, ఆధిపత్యాన్ని లేకపోతే సర్వశ్రేష్టతను కలిగి ఉన్నాడు అనేది సంఘము తెలుసుకోవాలి. దాని గురించి దేవుడు నొక్కి మనకి చెప్తున్నాడు. విశ్వం అంతటిలో గుర్తించినా గుర్తించకపోయినా సర్వ సృష్టి మీద క్రీస్తుకు ప్రాధాన్యత ఉంది, ఆయనకే సర్వాధికారం ఉంది. సో అక్కడ ఆయనకి అది ఉన్నప్పుడు ఆయన సంఘములో అది మరింక ఎక్కువగా ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. దాని గురించే ఇక్కడ పౌలు ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు. సో ఆయన సృష్టిపై సర్వాధికారి, అంతేకాదు నూతన సృష్టిగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం మీద కూడా యేసుక్రీస్తు సర్వాధికారి. నా శిరస్సు అనేటువంటి పదాన్ని పండితులు 2 రకాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దానికి వేరు కారణాలు కూడా ఉన్నాయి. కాకపోతే మూలమని కొంతమంది, అధికారం అని కొంతమంది, ఆరిజిన్ అని, అథారిటీ అని 2 రకాలుగా దాన్ని వారు తీసుకోవడం జరిగింది. కాకపోతే మీరు నేరుగా వాక్యంలో అన్ని వచనాలను క్రోడీకరించి అన్ని చెప్పేటువంటి సత్యాన్ని గమనిస్తే ఆయన మూలమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ద్వారానే క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది అండ్ ఆయనే దానికి సర్వాధికారి అయి ఉన్నాడు కనుక ఆయన అధికారం కిందే అది ఉనికిని కలిగి నడుస్తుంది. సో క్రైస్తవ సంఘానికి ఆయనే జీవము, క్రైస్తవ సంఘానికి ఆయనే బలము, క్రైస్తవ సంఘానికి ఆయనే చైతన్యము, క్రైస్తవ సంఘానికి ఆయనే సమస్తం అయి ఉన్నాడు. సో యేసుక్రీస్తు యొక్క సార్వభౌమ అధికారము కింద ఆయన మార్గదర్శకత్వముతో క్రైస్తవ సంఘము నడుస్తుంది. కానీ ప్రస్తుతము ప్రపంచంలో అట్లా ఉన్నటువంటి క్రైస్తవ సంఘము అరుదుగా మారిపోయింది. అత్యధికముగా క్రైస్తవ లోకంలో సంఘము అని చలామణి అవుతున్నది ఈ ప్రకారము, ఈ వాక్య ప్రకారమైనటువంటి క్రైస్తవ సంఘము కాదు. దానికి ప్రపంచ ప్రఖ్యాతి ఉన్నా కూడా దానికి దేవుడితో సంబంధం లేదు కనుక మనము దాన్ని గుర్తించకూడదు. గ్రీకులో కెపలే అనేటువంటి పదము, ఇంగ్లీష్లో హెడ్, తెలుగులో శిరస్సు. సో దాని గురించి ఇదే పత్రికలో కాసేపు అయిన తర్వాత నేను మరో 2 వచనాలు మీకు చూపిస్తాను. దాని యొక్క అర్థము అపోస్తలుడు కొలస్సీ సంఘానికి రాసినప్పుడు ఏ ప్రకారం మనకి తెలియజేస్తున్నాడో కొలస్సీ 2:10లో 2:19లో మనం తర్వాత చూస్తాం. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన సర్వాధికారి, ఆయన దేవాది దేవుడు, ఆయన సృష్టికి మునుపున్నాడు, ఆయనే సృష్టిని చేశాడు. తర్వాత ఆయన క్రైస్తవ సంఘాన్ని ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. అయితే క్రైస్తవ సంఘానికి ఆయన సర్వాధిపతిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొని ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన యొక్క రిజరక్షన్, ఆయన యొక్క పునరుత్థానము ఆయన సంఘానికి నిజమైన సరి అయినటువంటి సర్వాధికారి అనేది రుజువు చేస్తోంది. అలా ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సో శరీరానికి శిరస్సు ఎట్లా మరి దానిని మొత్తం అంతటిని నియంత్రించి నడిపిస్తుందో యేసు కూడా సంఘానికి శిరస్సుగా పరిపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగి దాన్ని నడిపిస్తాడు. సో దీంట్లో 2 విషయాలు ఉన్నాయి, హిస్ లీడర్షిప్ అండ్ హిస్ లార్డ్షిప్.
ఆయన నాయకత్వం ఉంది అండ్ ఆయన యొక్క ప్రభుత్వము ఉంది. సంఘము అనేది ఆయన యొక్క నాయకత్వం కింద, ఆయన యొక్క ప్రభుత్వం కింద ఉండుట అనివార్యం. అయితే కొలసీ పత్రికలో కొంతమంది మత భేదకులు లేకపోతే అబద్ధ బోధకులను అపోస్తులైనటువంటి పౌలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ధీటుగా దేవుడి వాక్య సత్యాన్ని ప్రకటిస్తాడు. వారు చేసినటువంటి ఒక పాపం ఏంటంటే 2వ అధ్యాయంలో మీరు 18, 19 మొదటి భాగాన్ని చూస్తే తెలుగులో కలిసి ఉంది. అది అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. సో కొంతమంది ఆ సంఘానికి వచ్చారు. వారు క్రీస్తు అనేటువంటి శిరస్సును హత్తుకోవట్లేదు. ఆయనకున్నటువంటి స్థానాన్ని వారు గుర్తించి గౌరవించి ఆయనకి ఇవ్వట్లేదు. వారు తెచ్చినటువంటి కొత్త బోధలో దేవదూతారాధన అనేటువంటి, అంటే ఏంజల్స్ని వర్షిప్ చేసేటువంటి అంశమును వారు ప్రవేశపెట్టారు. కనుక కొలసీ సంఘస్థులు కూడా దారి తప్పేటువంటి అవకాశం ఉందని వారిని హెచ్చరిస్తున్నాడు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, ఎవరికి ఇవ్వబడదు. సో బైబిల్లో ఒక 3 విషయాలు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ఏ ప్రకారము శిరస్సుగా తన యొక్క సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు తిప్పి చూస్తే హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. అక్కడ తెలుగులో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. కొరింథు సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాట ఇది. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇక్కడ క్రైస్తవ సంఘంలో ఆదిలో కొరింథులో వారు సంఘాన్ని స్థాపించినప్పుడు పెట్టినటువంటి ఒక క్రమం. ఆ సంఘంలో 2 లింగముల వారు ఉన్నారు, అంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అండ్ వారికి దేవుడిచ్చినటువంటి స్థానం ఏంటో వారు తెలుసుకోవాలి. ఆ స్థానంలోనే దేవుడిని వారు ఆయన అధికారాన్ని గణపరిచే వారిగా ఉండాలి. సో అక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తోంది? ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు. అందుకని పురుషుడు సంఘారాధనలో ఉన్నప్పుడు తన తలను కప్పుకోకూడదు, తన తల మీద ముసుగు వేయకూడదు. ఎందుకంటే క్రీస్తు మహిమా స్వరూపి అయి ఉన్నాడు. ఆయన సంఘంలో ఆయన కప్పబడకూడదు. ఆయన ఒక్కడే ఆయన సంఘంలో ప్రత్యక్షంగా అందరికీ కనబడాలి. కానీ స్త్రీ తన తలను కప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు గనుక ఆయన కనబడకూడదు, గనుక ఆయన మహిమ బయటికి రాకూడదు. గనుక స్త్రీ ఆ పురుషుడిని కప్పాలి. కేవలము క్రీస్తు మాత్రమే శిరస్సుగా అందరి ఎదుట మహిమపరచబడాలి. ఆ క్రమాన్ని ఆయన ఆ సంఘంలో పెట్టాడు. కానీ తర్వాత కాలక్రమేణా క్రైస్తవ సంఘము ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు దాన్ని ఆప్షనల్ అన్నారు. అంటే ఐచ్ఛికం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదన్నారు. మిగతా వారు కల్చరల్, అంటే అది సాంప్రదాయబద్ధమైనది, కొరింథు పట్టణంలో కొరింథు సంస్కృతికి మాత్రమే సంబంధించింది కనుక అవసరం లేదు అన్నారు. కానీ దేవుడి వాక్యం ప్రకారం అది ఐచ్ఛికం కాదు, అది సాంస్కృతికం కాదు, అది యేసుక్రీస్తు యొక్క నాయకత్వపు అధికారానికి సూచనగా ఉన్న విషయం. రెండవది, హీ ఈజ్ ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్. ఎఫ్ఎస్సి 1:22-23లో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సో ఒక రోజున యేసుక్రీస్తు సంఘము మహిమపరచబడినప్పుడు ఆయన యొక్క నిజమైనటువంటి అధికారికమైనటువంటి చిత్రం అనేది ప్రపంచమంతటి ఎదుటికి వస్తుంది. అండ్ అప్పుడు శిరస్సుగా ఆయన, శరీరముగా సంఘము ఏ ప్రకారం ఉందంటే సమస్తము కూడా ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమును కలిగి శిరస్సుగా నియమించబడినట్లు దాన్ని సంపూర్తి చేస్తాడు. అప్పుడు ఆయన యొక్క సమస్తమును ఆ సంఘము, అంటే ఆయన సంపూర్ణతను ఆ సంఘము కలిగి ఉంటుంది, అది బహిర్గతం అవుతుంది. సో ఇది దేవుడి యొక్క ఉద్దేశం. కనుక క్రైస్తవ సంఘము నిజంగా దేవుడి పట్ల విశ్వాసము కలిగి ఆయన్ని వెంబడిస్తోంది అంటే ఈ రకమైన ఆధ్యాత్మికతను కలిగి ఎదగాలి. కొలస్సీ 2:19లో ఇప్పుడు చూడండి, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
ఈ ఒక్క వచనాన్నే మనము ఒక సందేశంగా తీసుకొని దాన్ని మనము ధ్యానించవచ్చు. అంత సత్యసారం అక్కడ ఉంది. కానీ ఈ యొక్క సందర్భాన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి మూల విషయం ఏంటో నేను మీకు చెప్తాను. క్రైస్తవ సంఘము శిరస్సును హత్తుకొని ఉంది, అదే ఆయన్ని శిరస్సుగా కలిగి ఉంది. కానీ క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారు, క్రైస్తవ సంఘాన్ని వచ్చి చెడగొట్టాలనుకునేటువంటి వారు ఆ శిరస్సును హత్తుకోకుండా శరీరముతో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు. అది వారు చేసేటువంటి నేరము, ఘోరము, పాపము. అది ఎప్పటికి కూడా దేవుడి చేత అంగీకరించబడదు. కానీ ఎవరైతే శిరస్సు మూలముగా ఉన్నారో ఆ శరీరము, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేత, నరముల చేత పోషింపబడుతోంది. ఎందుకంటే అతుక్కబడుంది, వెల్ కనెక్టెడ్ కనుక దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. సో ఈరోజు నేను పునరుత్థాన ఆరాధన చేస్తున్నాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు సంతోషిస్తున్నాను అన్నప్పుడు గ్రహించాల్సిన మొదటి సత్యము, నేను క్రీస్తు యొక్క సంఘములో భాగముగా, అవయవముగా ఉండి ఆ యొక్క శిరస్సుతో సంపూర్ణముగా అతుకబడి ఆయన యొక్క కీలు ద్వారా, ఆయన యొక్క నరముల ద్వారా నేను ఆయనను బట్టి వృద్ధి చెంది దేవుడిలో ఎదుగుచున్నానా, అభివృద్ధి పొందుచున్నానా. అది రియల్ రిజర్రెక్షన్ యొక్క గ్లాడ్నెస్, లేకపోతే సంతోషం. ఇంటికి సున్నం కొట్టానా, ఒంటికి వస్త్రం వేసానా, పోయి బిర్యానీ అన్నం తింటానా, ఇవేవి కావు. ఇవి చేసిన వారు పరమ దరిద్రులు. అండ్ ఇవి చేయకుండా ఈ రకంగా వాక్యానుసారంగా ఆ శిరస్సుతో అతుకబడి దేవుని యొక్క వృద్ధితో అభివృద్ధి పొందేటువంటి వారు నిజంగా ధన్యులు. పునరుత్థానం అనేది వారు ఎరిగి జరుపుకుంటున్నారు. ఎందుకంటే శిరస్సుగా ఉండుట అంటే శిరస్సు ఆ శరీరానికి జీవాన్ని ఇస్తోంది, శిరస్సు ఆ శరీరానికి పోషణిస్తోంది, శిరస్సు ఆ శరీరానికి సమస్తాన్ని సమకూరుస్తోంది. సో రూపకంలో ఇది చెప్పబడినప్పటికీ కూడా యేసుక్రీస్తే శిరస్సును నియంత్రించి నడిపిస్తున్నాడు, దాన్ని నిండైనదిగా చేస్తున్నాడు. ఒక దేశానికి ఒక రాజు ఉంటాడు. ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆ దేశ ప్రజలందరికీ కూడా చట్టాలు చేస్తాడు, న్యాయాలు చేస్తాడు, దాని ప్రకారం వారిని పాలిస్తాడు. సో క్రీస్తు కూడా సంఘానికి శిరస్సుగా, రారాజుగా ఉన్నాడు. ఆయన యొక్క న్యాయము, ఆయన యొక్క చట్టము, దాన్ని మనము దేవుడి చిత్తం అంటాము. అది సంఘంలో పెట్టాడు. ఆ ప్రకారము సంఘము దాన్ని గైకొన్నప్పుడు అది దేవుని యొక్క వృద్ధితో అభివృద్ధిలోనికి వస్తుంది. సో సంఘానికి శిరస్సుగా యేసు ఉండుట ద్వారా ఏం జరుగుతోంది? క్రీస్తు దానిలో ఆత్మీయ జీవాన్ని మరియు క్రియాశీలతను ప్రేరేపిస్తాడు. ఆయన దాని స్వభావాన్ని ముద్రించి దాన్ని తీర్చిదిద్దుతాడు. ఆయన దాని చట్టాలను నిర్దేశించి వాటిని అమలు పరుస్తాడు. ఆయన దాని గమ్యాలను పరిపాలిస్తాడు మరియు నియంత్రిస్తాడు. ఆయనే దాని ఐక్యతకు కేంద్రంగా ఉంటాడు. సో చర్చ్లో యేసుక్రీస్తే కేంద్రమై ఉన్నాడు. ఆయన ద్వారానే దేహమంతా కూడా అతుక్కబడి ఉంటుంది. అందుకనే క్రీస్తు కేంద్రీకృతమైన సంఘముగా ఉండుట దేవుని యొక్క చిత్తము మనకి అవసరం. తర్వాత మీరు కొంత స్టడీ చేసుకోండి. ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయంలో ఇదే శిరస్సు, ఇదే శరీరము అనేటువంటి ఎనాలజీని దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ శరీరానికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు, శరీరానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు, అధికారాలు, వాటి గురించి దేవుడు దృష్టి పెట్టి చెప్తున్నాడు. కానీ కొలస్సీ పత్రికలో శిరస్సుకు సంబంధించినటువంటి అధికారము, శిరస్సుకు ఉన్నటువంటి ఆధిక్యత అండ్ శిరస్సు ద్వారా దేవుడి యొక్క ఆశయము నెరవేరుట అనేది మనకి కనబడుతోంది. సో కొలోషియన్స్ ఏంటి? ద గ్లోరీ ఆఫ్ ద హెడ్. ఎఫిషియన్స్ ఏంటి? ద మినిస్ట్రీ ఆఫ్ ద బాడీ ఆర్ ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద బాడీ. సో యేసు మరణాన్ని జయించాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అంటే ఆయన సంఘానికి శిరస్సుగా ఉండడానికి సర్వ హక్కు కలిగి ఉన్నాడు. దేవుడి దగ్గర దాన్ని పొందాడు. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ ఒక పెద్ద యుద్ధము తర్వాత వెనక్కి వచ్చినప్పుడు తన భార్య మేరీ లూయిస్కి ఈ రకంగా చెప్పాడు, యుద్ధంలో మనము ముఖ్యమైనటువంటి వారిని కోల్పోలేదు. వీ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ వన్ హూ ఈజ్ ఇంపార్టెంట్. ముఖ్యమైన వారిని కోల్పోలేదు. కానీ చరిత్ర ఏం చెప్తోందంటే ఆ యుద్ధంలో వందలు కాదు కదా, వేల మంది ఈయన యొక్క సైన్యం వారు చనిపోయారు. అయినా నెపోలియన్ వారి యొక్క రాజు, వారి యొక్క చక్రవర్తి ఏమంటున్నాడు? మనము ముఖ్యమైన వారిని కోల్పోలేదు. అంటే ఆ వేల మంది ఈయన కొరకు జీవితం ఇచ్చి, ఆ వేల మంది ఈయన కొరకు సైన్యంలో రక్తమును కార్చి ప్రాణం ఇచ్చి చనిపోయినటువంటి వారు ఈయనకు ముఖ్యమైన వారు కారు. అది లోక సంబంధమైనటువంటి రాజులు వారికి అవసరం ఉన్నప్పుడు వారి యొక్క దేశ ప్రజానికాన్ని ఆ ప్రకారం వాడుకొని వారిని పణంగా పెట్టి వారి ద్వారా వీరు
పట్టం కట్టుకొని పైకి వస్తారు, ప్రభుత్వాలు చేస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఆ ప్రకారం కాదు. యేసుప్రభు పాపాత్ములను, ఆయన యొక్క విరోధులను, ఆయనకి బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వారిని ఎవరినైతే ఆయన ఈజీగా నాశనము చేయొచ్చో అలాంటి వారి పక్షమున వారిని తనకు ముఖ్యమైన వారిగా ఎంచాడు గనుక, ప్రియమైన వారిగా ఎంచాడు గనుక వారి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వారిని శరీరముగా చేసి వారికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఒక భక్తుడు, ఓల్డ్ కామెంటేటర్ బార్క్లే ఇట్లా అంటాడు: సంఘము యొక్క ప్రతి మాట మరియు చర్య అంటే క్రియ ఆయన చేతనే పరిపాలించబడాలి మరియు నిర్దేశించబడాలి. ఆయన ఆజ్ఞ మేరకే సంఘము జీవించి ముందుకు సాగాలి. ఆయన లేకుండా సంఘము సత్యాన్ని ఆలోచించలేదు. ఆయన లేకుండా సంఘము సరిగ్గా ప్రవర్తించలేదు. ఆయన లేకుండా తన దిశను సంఘము నిర్ణయించుకోలేదు. ఎండ్ ఆఫ్ కోట్. సో యేసు ప్రభువుకి సంఘము ఆ స్థానాన్ని ఇచ్చిందా? మన సంఘము విక్టరీ వర్షిప్ సెంటర్లో మీరందరూ రక్షింపబడినటువంటి కవెనెంట్ మెంబర్స్గా ఉన్నటువంటి వారిని ముఖ్యంగా నేను ఉద్దేశించి అడుగుతున్నాను. మీరు యేసుక్రీస్తును మీ శిరస్సుగా, మీ యొక్క నాయకుడిగా, మీ ప్రభువుగా ఆ స్థానం ఇచ్చి ఆయన్ని గణపరుస్తున్నారా? అలాంటి ఉద్దేశం హృదయంతో ఈరోజు వస్తే మీరు పునరుత్థాన ఆరాధనలో దేవుణ్ణి ప్రీతికరమైన సంతోషానికి గురి చేస్తారు. లేకపోతే మీరు మారుమనసు పొంది ఆ స్థితిలోనికి రావాల్సిన అవసరత ఉంది. సంఘము దాని యొక్క అత్యుత్తమ స్థితిలో యేసుక్రీస్తు యొక్క జీవితానికి, కార్యానికి విస్తరణ అయ్యింది. అంటే జీసస్ యొక్క లైఫ్ అండ్ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఏంటి అంటే చర్చ్. హెడ్ యొక్క థాట్ బాడీ యొక్క డీడ్ ద్వారా బయటికి కనపడుతుంది. ఆలోచన ఈ యొక్క మెదడుదే, ఈ యొక్క మనస్సుదే, ఈ యొక్క శిరస్సుదే. కానీ అది బయటికి ఎట్లా కనపడుతుంది? ఆ శరీరము చేసేటువంటి కార్యము. నేను ఒక పేదవాడికి ప్రేమతో ఈరోజు నేను బిర్యానీ తినకుండా రోడ్డు మీద ఉన్న పేదవాడికి ఆ యొక్క పిస్తా హౌస్ మటన్ బిర్యానీ కొని వాడికి పెడితే నా యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటో నా చెయ్యి ద్వారా లోకము చూసింది. ఆ పేదవాడిని ప్రేమించి వాడి పొట్ట బిర్యానీతో నింపాడు. వీడో స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవుడిగా వీడి పొట్ట బిర్యానీతో నింపుకోకుండా. ఆ థాట్ నాకుంటే ఈ పని నేను చేయకపోతే ఎవరికి అది తెలియదు. కానీ ఆ థాట్ని నేను అమలు చేసినప్పుడు తెలుస్తుంది. సో యేసు శిరస్సు ఎలాంటి శిరస్సు అనేది ఆయన శరీరము ద్వారా లోకానికి తెలియాలి. మరి తెలుస్తుందంటారా? మనం ఈ వాక్య భాగానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో అంత ప్రాముఖ్యతనిచ్చామా? కొలస్సీ పత్రికలో ఆయన గురించి రాయబడినటువంటి దాన్ని మనం గ్రహించామా? దాన్ని మనము అనుభవపూర్వకంగా అనుభవించి దాన్ని జరిపిస్తున్నామా? సో సంఘము ఒకే ఒక్క సందేశంతో ఉంది, యేసు క్రీస్తు అనేటువంటి సందేశం. అదే సువార్త, అదే దేవుడి యొక్క సంకల్పం అంతా. మరి ఆ సంఘము యేసు క్రీస్తు కొరకు అలా జీవించినప్పుడు యేసులాగా ప్రవర్తించేటువంటి ఒక జనాంగాన్ని అది తయారు చేస్తుంది. మరో పాత గ్రంథంలో ఇది టెస్టమెంట్ ఆఫ్ జెబులూన్ అంటారు. యూదుల మధ్యలో ఉన్నటువంటి ఒక పురాతన గ్రంథం, జ్యూయిష్ టెక్స్ట్. దాంట్లో ఇట్లా రాయబడి ఉంది: వాగులను గమనించండి, అవి ఒకే మార్గంలో ప్రవహించినప్పుడు రాళ్లను, కట్టెలను, ఇసుకను కొట్టుకుపోతాయి. కానీ అవి అనేక మార్గాలుగా విడిపోయినప్పుడు, అంటే వాగు చిన్న చిన్న పాయలుగా వేరు అయిపోయినప్పుడు భూమి వాటిని మింగేసి నిస్సారముగా తయారవుతాయి. మీరు కూడా విడిపోయినట్లయితే, అంటే క్రైస్తవ సంఘానికి చెప్తుంది, మీరు కూడా అట్లా వేరైపోతే మీకు కూడా అలాగే జరుగుతుంది. రెండు తలలుగా విడిపోకండి. ఎందుకంటే యెహోవా చేసిన ప్రతిదానికి ఒకే శిరస్సు ఉంది. ఆయన రెండు భుజాలను, రెండు చేతులను, రెండు పాదాలను ఇస్తాడు, కానీ ఒకే శిరస్సును పెట్టాడు. ఎందుకంటే ఈ అవయవాలన్నీ ఆ ఒక్క శిరస్సుకు లోబడాలి. మూడవది, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీ అండ్ పవర్. ఇప్పుడు కొలస్సీ 2:10 ఒకసారి చూడండి. ఆయన మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. సో యేసు ప్రభువే సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. సమస్తము లోకంలో చెప్పుకోదగినటువంటి శక్తులన్నీ కూడా యేసు యొక్క పాదముల కింద ఉన్నాయి. 1 పేతురు 3:22 పేతురు దాన్ని ఇంకా కొంచెం అర్థమవులాగున రాశాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కిందే దూతలు, ఆయన కిందే అధికారాలు, ఆయన కిందే శక్తులు, ఆయన కిందే సమస్తము ఉన్నాయి. సో మనం నిజంగా భయపడాలి, మనల్ని మనం అప్పగించుకోవాలి అంటే అది కేవలం యేసు క్రీస్తుకే తప్ప మరి ఎవరికి కాదు.
ఇంగ్లాండ్లో డొనాల్డ్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక పాస్టర్ ఒక స్టోరీ చెప్పేవాడు. బర్మింగ్హామ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక లూయిస్ అనేటువంటి పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ అన్నమాట. సో సూపర్ మార్కెట్ అంటాం కదా, ఇప్పుడు మనకి ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నాయి అట్లాంటిది. సో ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ బర్మింగ్హామ్లో ఒక స్టోర్ని పెట్టారు. అది బాగా వ్యాపారం చేస్తోంది. అయితే వారు స్టోర్ని పెంచాలనుకున్నారు, ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారు. కానీ వారి ఎదుట ఒక చిన్న చేపల్ ఉంది. చేపల్ అంటే ఒక చిన్న సంఘం ఉంది, అది క్వేకర్లకి సంబంధించింది. సో ఈ యొక్క లూయిస్ సంస్థ యజమానులు వారికి ఒక ఉత్తరం రాశారు. మరి ఆ యొక్క యజమానులారా, మేము మా యొక్క వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం, మా స్టోర్ని మేము విప్పదీసి ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకుంటున్నాం. అయితే మాకు ఎదురుగా మీ యొక్క బిల్డింగ్, మీ యొక్క చేపలు అడ్డం వస్తుంది. మేము మీకు ఎంత ధర అయినా ఇస్తాము, దాన్ని మీరు వెంటనే మాకు ఎంత కావాలో అడిగి ధర చెప్తే మేము కొనుక్కుంటాం, మేము దాన్ని తొలగించి కట్టుకుంటామని ఉత్తరం రాశారు. సో అది పోయిన తర్వాత 2 రోజులకు అవతల నుండి ఉత్తరం వచ్చింది. అవతల నుండి రాసిన వారు కూడా మర్యాదపూర్వకంగా రాశారు, అయ్యలారా, మరి మేము ఇక్కడ ఈ యొక్క చర్చ్ని నడిపిస్తున్నాం. మా చర్చ్ మీ యొక్క స్టోర్కి అడ్డం వస్తోందని మీ ద్వారా మేము తెలుసుకున్నాం. అయితే మేము మీకు తెలపదలిచింది ఏంటంటే, మీ స్టోరు మా చర్చ్ తర్వాత మీరు కట్టారు, మేము మొదటి ఇక్కడ కట్టుకున్నాం, తర్వాత మీరు వచ్చి స్టోర్ పెట్టారు. కనుక మీరు మమ్మల్ని పొమ్మండం అంత మంచిది కాదు, మీరే పోతే మంచిది. మీ స్టోర్ మాకు ఎంతకు అమ్ముతారో చెప్పండి, ఎంతైనా మేము ఇస్తాము. అండ్ మీ స్టోర్ని 10 రెట్లు ఎక్కువ మీరు మా దగ్గర తీసుకొని అమ్మడానికి సిద్ధమైతే కూడా చెప్పండి, మేము 10 రెట్లు ఎక్కువ రేట్ ఇచ్చి కొంటాము అని. కింద సైన్ ఎవరు చేశారో తెలుసా? క్యాడ్బరీ అని సైన్ చేశారు. క్యాడ్బరీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ధనికమైన కంపెనీ. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఈ యొక్క లూయిస్ దానికన్నా 100 రెట్లు అధిక వ్యాపారము అండ్ లాభము గడిస్తున్నటువంటి కంపెనీ. సో ఈ క్యాడ్బరీ కుటుంబము ఆ క్వేకర్ సంఘస్థులు కనుక వారు ఏమంటున్నారంటే, మేము బోము, మిమ్మల్ని మేము కొంటాం, మీరే వండి అని చెప్పారు. సో దీంట్లో మనకి అర్థమయ్యేది, డొనాల్డ్ ఇంగ్లీష్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే క్రైస్తవ సంఘం ఆ శిరస్సుతో అట్లా కనెక్ట్ అయి ఉంటుందో, అది అట్లా అతుక్కబడి ఉంటుందో, ఆయన సర్వాధికారం కింద ఉంటుందో, దానికి దాని యొక్క శక్తి ఏంటో అంచనా వేసుకోవడానికి కూడా చేత కాదు. అంత శక్తివంతమైనది, దాని ఎదుట ఏది నిలువ నేరదు. అట్లాంటి నూతనమైనటువంటి స్థానమును ఆయన పునరుత్థానము ద్వారా దానికి శిరస్సుగా, అది ఆయన శరీరముగా ఉండుటలో అనుగ్రహించాడు. 2వ పాయింట్ రాసుకునేవారు రాసుకోండి, హిస్ సుపీరియారిటీ. హిస్ సుపీరియారిటీ, ఆయన సర్వోన్నతమైన స్థానము, ఆయన సర్వోన్నతమైన స్థానం. ఆ 18వ వచనంలో, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. సో తెలుగు బైబిల్ అనువాదం చేయబడినప్పుడు వెనుకది ముందుకు వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో ఉన్న ప్రకారమే పోతున్నాను. సో మొదటిది, హీ ఈజ్ ద బిగినింగ్, ఆయన ఆది అయి ఉండి. సో ఆయన ఆది అయి ఉండి, ఆర్కే అనేటువంటి గ్రీకు పదము బిగినింగ్ అని, ఇంగ్లీష్లో ఆది అంటే మొదలు, మొదటివాడు అని దాని యొక్క అర్థము. సో ఇక్కడ క్రీస్తు మొదటివాడు అంటే ఏ ప్రకారము, దాని యొక్క అర్థాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. క్రీస్తు ఆయన యొక్క సంఘానికి, సంఘ జీవానికి ఆది అయి ఉన్నాడు. అంటే ఆయనే దానిని మొదలుపెట్టిన వాడు. ఈజ్ ద బిగినర్ ఆఫ్ ద చర్చ్. ఆయనే దానికి మూలము, ఆధారం అయి ఉన్నాడు. కృపాస్థితి విషయంలో ఆయనే దాన్ని ప్రారంభించాడు. అంటే గ్రేస్ ద్వారా యేసు ప్రభు సిలువలో చేసిన విమోచనమును బట్టి అందరూ పాపులు క్షమించబడి రక్షించబడుతున్నారు. ఆ కృపాస్థితిలో ఆయన దాన్ని ప్రారంభించాడు. తర్వాత ఆయన దాన్ని మహిమ స్థితికి తీసుకెళ్తాడు. ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ గ్రేస్ టు ద స్టేట్ ఆఫ్ గ్లోరీ ఆయనే దాన్ని తీసుకెళ్ళాలి. కనుక ఈ మహిమ స్థితిలోనికి దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన దానిలో ప్రథముడుగా ఉన్నాడు, లేకపోతే ఆది సంభూతుడు అని తెలుగులో రాయబడినట్టున్నాడు. మృతుల్లో నుండి లేచాడు గనుక ఆయన దాన్ని ఆ స్థితిలోనికి తెచ్చే మొదటివాడు. సో ఇంకో రకంగా చెప్పాలంటే, ఆయనే సంఘానికి దాని అస్తిత్వాన్ని ఇస్తాడు, దాని రూపాన్ని ఆయనే రూపుదిద్దుతాడు, దానికి చరిత్రను ఆయనే ఇచ్చాడు, దాన్ని ఆయనే మహిమపరుస్తాడు. అండ్ ఆయనలో మరియు ఆయన ద్వారా తప్ప సంఘానికి అస్తిత్వం అనేది లేనే లేదు.
సో మొదట మారల్ క్రియేటర్గా ఉన్నాడు. విశ్వం అంతటి మీద ఆయన తన యొక్క సామ్రాజ్యమును స్థాపించినప్పుడు ఆయన మొదట నైతిక సృష్టిని ఆయన తీసుకుని వచ్చాడు. అంటే పాపపు లోకములోనికి పరిశుద్ధత అనేది సంఘము ద్వారా తీసుకుని వచ్చాడు. ఆ ఓల్డ్ మెటీరియల్ క్రియేషన్ అంటే పాత భౌతికపరమైనటువంటి పదార్థ ప్రపంచంలో అది అపవిత్రమైనది, దాన్ని ఆయనే చేశాడు, పాపము లేకుండా చేశాడు. తర్వాత ఆదామవ్వలతో అది పాపభూయిష్టం అయిపోయింది. సో మోరల్ క్రియేషన్ని దాంట్లో ఆ మెటీరియల్ క్రియేషన్లోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఒక నవీన శకాన్ని ప్రారంభిస్తున్నాడు. సో సంఘము అనేది నీతితో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అండ్ దీంట్లో మనము చూసేదేంటి, ఈ నూతన సృష్టిగా సంఘాన్ని స్థాపించినప్పుడు క్రీస్తే దానికి మూలంగా ఉన్నాడు, సూత్రముగా ఉన్నాడు, ఆరంభముగా ఉన్నాడు. దాంట్లోనికి వచ్చేటువంటి వారి ఆత్మలకు ఆయనే జీవము, వారి పవిత్రతకు ఆయనే ఆధారము, అండ్ వారిలో మంచితనానికి ఆనందానికి ఆయనే ఊట అయి ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి 2-3 వచనాలు మనం చూడాలి, ఎందుకంటే ఇక్కడ కొంతమంది దానిని అపార్థము చేసుకొని దానికి దేవుడు ఇవ్వనటువంటి అర్థాన్ని ఇచ్చే పొరపాటు చేశారు. ప్రకటన గ్రంథం 1:8 రాసుకొని తర్వాత అది చదవండి. నేను ప్రకటన 21:6, 22:13 చదువుతాను. ప్రకటన 21:6 అంటే రెవల్యూషన్ 21:6లో ఇది ప్రభు అయిన యేసు పలికిన మాటలు, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. సో ఐ am the alpha and the omega, I am the beginning and the end అని యేసు ప్రభు చెప్తున్నాడు. 22:13లో కూడా నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. సో ఆయనే మరి గ్రీక్ 2 ఆల్ఫాబెట్స్ ప్రకారం మొదటి అక్షరము చివరి అక్షరము, అండ్ మామూలుగా అందరు అర్థం అవ్వాలంటే మొదటివాడు చివరివాడు ఆది అంతం. కానీ ప్రకటన గ్రంథం 3:14లో కొంచెము వైవిధ్యంగా రాయబడి ఉంటుంది, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుని సృష్టికి మొదట ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా అన్నదాన్ని అపార్థం చేసుకొని ఆ ఫ్రేస్ని, ఆ యొక్క పదజాలాన్ని కొంతమంది అబద్ధ బోధకులు లేకపోతే కొన్ని కల్ట్స్ వారు ఏమి చేశారంటే, దేవుని సృష్టి కన్నా ముందు దేవుడు యేసుక్రీస్తును సృష్టించాడు. ఆయన మొదటి సృష్టి అంటే మొదటి జీవి, ఆ తర్వాత ఆయన ద్వారా దేవుడు లోకాన్ని చేశాడు. సో యేసు సృష్టించబడ్డాడు కనుక యేసు దేవుడు కాదు అనేటువంటి అబద్ధ బోధ తెచ్చారు. ఇప్పుడు వారికి ఒక సమస్య ఉంది. ప్రకటన 3:14 ప్రకారం ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అన్నందుకు ఆయనే సృష్టించబడిన మొదటి జీవి అన్నారు. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆయన చెప్పినటువంటి మిగతా 3 వచనాలను తీసుకుంటే ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతం అంటున్నాడు. అంటే దేవుడు ఒకే వ్యక్తిని మొదట చివర ఎట్లా సృష్టించగలడు? హలో, హౌ కెన్ జీసస్ బీ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ క్రీచర్? దేవుడు ఆయన్ని మొదట సృష్టించాడు, మధ్యలో లోకాన్ని చేశాడు, మళ్ళీ చివరిలో యేసును దేవుడు సృష్టిస్తున్నాడు అన్న అర్థము వచనంతో పోలిస్తే వస్తోంది. కనుక బైబిల్ అర్థం ఏంటంటే మొదట సృష్టింపబడిన వాడు కాడు, సృష్టి కన్నా మొదట ఉన్నవాడు అండ్ సృష్టిని మొదలుపెట్టినవాడు. సో ప్రాకృతిక అంటే న్యాచురల్ క్రియేషన్కి, స్పిరిచువల్ ఆధ్యాత్మిక సృష్టికి రెండింటికి ఆయనే ప్రారంభకుడు గనుక ఆయన మొదట ఉన్నాడు. ఆయనకి ఆ యొక్క బిరుదు సరిపోతుంది. తర్వాత రాయబడింది, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. సో మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. తెలుగు పదం ఆది సంభూతుడు మరి ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది దాన్ని చాలాసార్లు చదివి ఉంటారు, దాన్ని దేవుణ్ణి స్తుతించినప్పుడు వాడి ఉంటారు. కానీ మీలో ఎంతమందికి, బిలీవర్స్ని అడుగుతున్నాను, ఎంతమందికి ఆది సంభూతుడు అంటే ఏంటో అర్థమైందా? గ్రీకులో ప్రోటో టోకాస్ అనేటువంటి పదం, 2 పదాలు అవి. ప్రోటో అంటే ఫస్ట్, టోకాస్ అంటే బార్న్, మొదట జన్మించిన లేకపోతే మొదటి స్థానమును తీసుకున్న.
సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ లోకంలోనికి వచ్చాడు, నరావతారిగా వచ్చాడు, శరీరమును ధరించాడు, పాపము లేకుండా జీవించాడు, మనందరి పాపమును తన మీద మోపితే దానికి శిక్షను అనుభవించాడు, ఆయన విమోచన క్రయధనమును చెల్లించాడు. ఆయనే చెప్పాడు, నా ప్రాణాన్ని నేను మీ కొరకు అర్పిస్తాను, అండ్ నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, 3 దినాలు సమాధిలో ఉంటాను, తిరిగి నేను లేస్తానని చెప్పాడు. చెప్పినట్టు అక్షరాల ఆయన తిరిగి లేచాడు. సో ఆయన చనిపోయినటువంటి వారిలో నుండి తిరిగి లేచిన వారిలో మొదటి వాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆయన కన్నా ముందు చనిపోయినటువంటి వారు లేచారు కదా, దాని దగ్గరికి నేను వస్తాను. ఆయన చనిపోయినటువంటి వారు తిరిగి లేచుటలో మొదటివాడు అని దేవుడి వాక్యంలో రాయబడినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, చనిపోయి దాంట్లో నుండి తిరిగి లేచి మరలా చనిపోనటువంటి వారిలో మొదటివాడు. ఆయన కన్నా ముందు ఓల్డ్ టెస్టమెంట్లో ఏలియా ద్వారా ఒకరు, ఎలీషా బతుకున్న కాలంలో ఆయన ద్వారా ఒకరు, ఎలీషా చనిపోయి ఆయన యొక్క శవము సమాధిలో ఉన్నప్పుడు ఒక శవాన్ని తెచ్చి దాని మీద పెడితే ఎముకలు తాకి లేచిన వాడు. సో ఓల్డ్ టెస్టమెంట్లో 3 చనిపోయిన వారు తిరిగి లేచారు, ఈ 3 మరలా చచ్చిపోయారు. న్యూ టెస్టమెంట్లో యేసుప్రభు యాయిరు కుమార్తెను లేపాడు, నయను విధవరాలి కుమారుణ్ణి లేపాడు, లాజరును లేపాడు. ఈ 3 కూడా మరలా చచ్చిపోయారు. అంటే వీరు లేచారు, మృతుల్లో నుండే లేచారు, కానీ చనిపోయారు. దాని అర్థం ఏంటి అంటే, వీరు కేవలము లైఫ్కి రెస్టోర్ చేయబడ్డారు, మరలా డెత్ వీరిని తీసుకెళ్ళిపోయింది. సో జస్ట్ ఎ రెస్టోరేషన్ టు నార్మల్ ఫిజికల్ లైఫ్ అండ్ అగైన్ దే డైడ్. కానీ జీసస్ అట్లా కాదు. జీసస్ రేజ్డ్ సో దట్ హీ వుడ్ నెవర్ డై. ఎన్నడూ చనిపోకుండా ఆయన అక్షయతను కలిగినటువంటి వ్యక్తిగా ఉండడానికి లేచాడు. ఆ ప్రకారము పునరుద్ధానులలో మొదటివాడు అయ్యాడు. అది కూడా మనము చూస్తాము. సో ఇక్కడ కొలస్సీ పత్రికలో 1:15లో మీరు గమనిస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఆయన జీవము లేనటువంటి, ఉనికిలో ఏమీ లేనటువంటి సమయంలో ఆయన సృష్టిని ఉనికిలోనికి తెచ్చాడు, దానికి జీవం ఇచ్చాడు. సో దాని అంతటికి కూడా ఆయనే సర్వాధికారి, లేకపోతే సార్వభౌముడు. ఇప్పుడు మరణాల్లో ఉన్న, లేకపోతే మరణించాల్సినటువంటి పాపులను తన యొక్క శిలువ మరణం పునరుద్ధానం ద్వారా ఆయన మరణంలోనికి జీవములోనికి తెచ్చి క్రైస్తవ సంఘముగా తన దేహముగా మార్చుకున్నాడు. మీకు అర్థం కాకపోతే మరొకసారి వినండి. సో ఒక భక్తుడు అనేవాడు, హీ నాట్ ఓన్లీ డిజైన్డ్ ద వూంబ్ బట్ ఆల్సో డిస్ట్రాయిడ్ ద టూంబ్. యేసు ఒక మనిషికి గర్భాన్ని రూపుదిద్దడమే కాదు, ఆ మనిషి యొక్క మరణము తర్వాత సమాధిని నాశనము చేసిన వాడు కూడా ఆయనే. సో ఇప్పుడు గమనించండి, అపోస్తులైనటువంటి పౌలుకి ఇది అర్థమైంది, అందుకే ఆయన సంఘాలకి రాశాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడగుట చేత, అది అండర్లైన్ చేసుకోండి, మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడగుట చేత. మృతుల్లో నుండి లేచినటువంటి వారిలో ఆది సంభూతుడు అంటే ఆయన మృతుల్లో నుండి లేచుటలో మొదటివాడు. అండ్ అట్లా లేచిన తర్వాత ఎందుకు లేచాడంట? రోమా 6వ అధ్యాయము 8-9 వచనాలు తెలుగులో, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి. సో మృతుల్లో నుండి లేచిన తర్వాతకి క్రీస్తు చనిపోడు, మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు, ఆయనకే దాని మీద ప్రభుత్వం ఉంది అనేది ఆయన నిర్ధారించేశాడు. అండ్ చాలా అద్భుతంగా ఆయన దాని గురించి ప్రకటన గ్రంథం 1:18లో చెప్పాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇప్పుడు అండర్లైన్ చేయండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే మీ యొక్క ఎక్స్పైరీ డేట్ దేవుడి చేతుల్లో ఉంది. మిమ్మల్ని మీరు బ్రతికి ఉండాల్సినటువంటి ఆయుష్కాలం కన్నా 1 సెకండ్ ఎక్కువ మీ తల్లిదండ్రులు, మీ యొక్క తోబుట్టువులు, మీ కడుపున పుట్టిన వారు ఏ నరుడు జీవింప చేయలేరు.
The best doctor cannot extend your life even by a single second, but Jesus can do that. Conditions apply. ఎందుకంటే మరణము పాతాళలోకపు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరి అంత గొప్ప ఆయనకి మనం ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇచ్చామా? హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యోహాను 5:28-29 ప్రకారము దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని, అంటే యేసు శబ్దం విని, యేసు పిలుస్తాడు, వారు వింటారు. విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నాకు ఆ వచనము చదివినప్పుడు, చివరి వచనం 29 చదివినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అండ్ ఒకవైపున సంతోషం అనిపిస్తుంది. సంతోషం ఏంటంటే ఈ రోజున నా ప్రభువుని లెక్క చేయనటువంటి వారందరూ ఒక రోజున ఆయన్ని లెక్క చేయాల్సినటువంటి సమయం వస్తుంది. ఆయన ముందు నిలబడతారు అండ్ అప్పుడు ఆయన పిలిస్తే సమాధిలో నుండి లేచొస్తారు, ఆయనకి జవాబు లెక్క చెప్తారు. కానీ ఈ రోజున ఆయన పిలుస్తున్నాడు. క్రైస్తవ సంఘంలో దేవుడి సేవకుడి ద్వారా, సువార్త ద్వారా, అనేక రకాల సాక్ష్యం ద్వారా ఆయన పిలుస్తున్నాడు వారిని. మీరు సమాధిలోనికి పోయిన తర్వాత నేను మిమ్మల్ని తీర్పులోనికి పిలిచినప్పుడు రావడం కాదు, మీరు ఇప్పుడే నా పిలుపుకు, జీవపు పిలుపుకు లోబడి రక్షణ పొంది ఇప్పుడే మీరు నాలో జీవము కలిగిన వారిగా ఉండండి. అప్పుడు మీరు మేలు చేసిన వారిగా జీవ పునరుత్థానానికి వస్తారు, లేకపోతే కీడు చేసిన వారిగా మీరు తీర్పు పునరుత్థానానికి, నాశనానికి పోతారు. 1 కొరింథీ 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. సో చనిపోయినటువంటి వారందరిలో కూడా నిజమైనటువంటి పునరుద్ధానము విషయంలో ప్రథమ ఫలముగా, ఫస్ట్ ఫ్రూట్గా యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. దాని అర్థం ఏంటి? దాని యొక్క రెండవ అర్థం ఏంటంటే ఆయన ఫస్ట్ ఫ్రూట్గా బయటకు వచ్చాడు అంటే ఆయన తర్వాత ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి రేపు చనిపోయిన తర్వాత పునరుత్థానపరచబడుతుంది. సో నేను క్రీస్తునందు విశ్వాసముతో చనిపోతే నేను ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపబడతాను. 1 తెస్సలోనిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. సో ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఉత్సవము. దేనిని బట్టి నేను చేయాలి? పండుగ అని కాదు, ప్రభువునందు నాకున్నటువంటి మృతుల పునరుత్థానమును బట్టి. ఇక చివరి దాంట్లోనికి వచ్చేద్దాం, 3వ దాంట్లోనికి వచ్చేద్దాం. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, హీ ఈజ్ ద ప్రీ ఎమినెంట్ వన్, లేకపోతే దట్ ఇన్ ఆల్ థింగ్స్ హీ మైట్ హ్యావ్ ద ప్రీ ఎమినెన్స్. సో సమస్తములో ఆయన ప్రాముఖ్యతను కలిగి ఉండునట్లు. ప్రాముఖ్యత గ్రీకులో ప్రోటేవో అనేటువంటి పదము, దాని అర్థం ఏంటంటే మీన్స్ ఫస్ట్ ఇన్ ద ర్యాంక్, హోదాలో మొదటి స్థానాన్ని కలిగి ఉండుట. ప్రీ ఎమినెంట్ అని దాన్ని ఇంగ్లీష్లో, తెలుగు బైబిల్లో అనువాదం ప్రాముఖ్యము అని చేయబడింది. కానీ ప్రీ ఎమినెంట్ అన్న పదాన్ని మీరు డిక్షనరీలో చూస్తే ఉన్నతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది, ప్రముఖమైనది, సర్వోత్తమైనది, సర్వశ్రేష్టమైనది అని అర్థం. ఒక వ్యక్తికి, ఒక విషయానికి ఉన్న నాణ్యత, లేకపోతే వారికి ఉన్న హోదాలో అత్యంత విశిష్టమైన, అందరికన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని సూచించేది. సో యేసు ప్రభువు అన్నింటిలో ప్రాముఖ్యతను కలుగు నిమిత్తము. సో ఆయన యొక్క అత్యుత్తమమైనటువంటి పునరుద్ధానం ఏం చేసింది? ఆయన పాత సృష్టి మీద, అంటే సర్వ సృష్టికి ఆయన సార్వభౌముడే కాదు, ఆయన సంఘము అనేటువంటి తన నూతన సృష్టి మీద సర్వోన్నత అధికారాన్ని లేక ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. సో దేవుడిగా ఆయన సార్వభౌముడు, కానీ నరావతారి అయినటువంటి రక్షకుడిగా మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా ఆయన నూతనమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను. ఆ మధ్యను అనేది మీ దగ్గర హైలైటర్ ఉంటే హైలైట్ చేయండి, లేకపోతే పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. మధ్యను ఎవరి మధ్య? సింహాసనానికి 4 జీవులకు మధ్య,
తర్వాత పెద్దలకు వారికి మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. సో భక్తుడైనటువంటి యోహాను చూచినప్పుడు దేవుడు చూపినటువంటి దర్శనం ఏంటి? జీసస్ క్రైస్ట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్. మధ్యలో ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి హైలైట్ ఆర్ అండర్లైన్ మధ్యన ఉండదని చెప్పాను. సో మనం ఎవరినైనా మధ్యలో పెట్టే దాని అర్థం ఏంటి? అందరికన్నా ముఖ్యుడు, అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా ఉన్నతుడు, అందరికన్నా శ్రేష్ఠుడు. సో యేసును క్రైస్తవ సంఘము ఆ ప్రకారము తీసుకుందా, ఆ ప్రకారము చూస్తోందా, ఆ ప్రకారం ఆయన్ని గణపరుస్తోందా? విక్టరీ వర్షిప్ సెంటర్ స్టార్ట్ చేసేది 15వ సంవత్సరం ప్రారంభము నుండి ఎప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ అ క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్. దీంట్లో క్రీస్తే కేంద్రీకృతముగా ఉంటాడు, క్రీస్తే మధ్యలో ఉంటాడు. ఆయనే ముఖ్యమైన వాడు, ఆయనే మొదటివాడు, ఆయనే ముగించేవాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారము హీ ఈజ్ ద ప్రీ ఎమినెంట్, హీ ఈజ్ ద ప్రీడామినెంట్ అండ్ హీ ఈజ్ ది ఓన్లీ పర్మనెంట్ వన్. ఆయనే సర్వశ్రేష్ఠుడు, ఆయనే సర్వశక్తుడు, ఆయనే సర్వశాశ్వతుడు. అదే ప్రీ ఎమినెన్స్ అనేటువంటి పదము కొంత వేరుగా మరొక చోట వాడబడింది, కానీ అక్కడ చెడు ఉద్దేశంతో వాడబడింది. న్యూ టెస్టమెంట్లో 3వ యోహాను 9వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది, 3 John verse 9. 3వ యోహాను 9వ వచనంలో నేను సంగమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెపే మమ్మను అంగీకరించటలేదు. ఇది అపోస్తలుడైన యోహాను రాశాడు. సో సంఘంలో ప్రధానత్వాన్ని లేకపోతే ప్రాముఖ్యతను లేకపోతే ప్రీ ఎమినెన్స్ని ప్రేమించి కోరుకున్నటువంటి ఒక దుష్టుడు, అతని పేరు దియోత్రెఫే. సో ఇతడు ప్రభువుకు రావాల్సిన స్థానాన్ని కూడా దొంగిలిద్దాం అనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తుడు అపోస్తలుడైన యోహానుకు ఆ స్థానాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఆయన పెట్టినటువంటి ఇతర పెద్దలకు కూడా దాన్ని దక్కించకుండా ఇతడు దానిని దక్కించుకుందాం అనుకున్నాడు. పాత నిబంధనను వారు హీబ్రూ భాష నుండి గ్రీక్ భాషలోనికి అనువదించినప్పుడు అది సెప్టువజింట్ అంటారు. అక్కడ కూడా ఆ యొక్క గ్రీకు అనువాదంలో ఎస్తేర్ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఇట్లాంటిదే ఒకటి సూచించబడింది. హామాన్ అనేటువంటి వ్యక్తి రాణి అయినటువంటి ఎస్తేరు గొప్ప విందుకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత తన భార్య స్నేహితులతో ఇట్లా పలుకుతున్నాడు. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకు ఉండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసినో దానిని గూర్చియు వారితో మాట్లాడాను. సో ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రీ ఎమినెంట్ ప్లేస్, డిగ్నిఫైడ్ ప్లేస్ గురించి ఆయన ఎంతో హర్షిస్తున్నాడు, కానీ అది ఆయనకి మరణాన్ని తీసుకుని వస్తుందని గుర్తించలేకపోయాడు. దానికన్నా ముందుగా పరలోకంలో దేవుడి కన్నా పైకి పోదామని లూసిఫర్ ప్రయత్నం చేస్తే పడగొట్టబడ్డాడు. సో 3 విషయాలు. క్రైస్తవ సంఘంలో దియోత్రెఫేకి ప్రధానత్వం ఇవ్వబడలేదు, ఈ లోకంలో హామానుకు ప్రధానత్వం ఇవ్వబడలేదు, సర్వ సృష్టిలో సాతానుకు ప్రధానత్వం ఇవ్వబడలేదు. ఎందుకంటే సృష్టి అంతట్లో, లోకమంతట్లో, సంఘం అంతట్లో ఆ యొక్క సర్వశ్రేష్టత లేకపోతే సర్వోన్నతమైన ఆధిపత్యం కేవలం యేసుక్రీస్తుదే. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. సో మన జీవితంలో ఆయనకి మనం అలాంటి ప్రాముఖ్యతను ఇచ్చామా, కలిగించామా? ఎందుకంటే కలుగు నిమిత్తము ఇదంతా జరిగింది. రిజరక్షన్ అనేది ఆయన సంఘంలో ఆ స్థితిలోనికి తీసుకురావబడ్డానికి అది జరిగిందని దేవుడు వాక్యం చెప్తోంది. సో సంఘం యేసుక్రీస్తు చుట్టూ తిరగాలి, కానీ తిరుగుతోందా? ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో ఎన్నో మానవ కేంద్రీకృత సంఘాలైపోయాయి. అవి క్రీస్తు యేసును విస్మరిస్తున్నాయి. ఒక వ్యక్తికి లేకపోతే ఒక శాఖకు లేకపోతే ఒక సంస్థకు ప్రాధాన్యతనిస్తాయి. కొంతమంది క్రీస్తు సేవకులు, బోధకులు ఎట్లా ఉన్నారంటే వారు ఏ శాఖకు సంబంధించారో, వారు ఎక్కడ మరి వేదాంత విద్యను అర్జించారో దానికి వారు కట్టుబడి ఉంటున్నారే తప్ప యేసుక్రీస్తు కొరకు వారు కట్టుబడి ఉండట్లేదు. అండ్ ఇక మెగా చర్చిల విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి మధ్యలో ఒక వ్యక్తి అతన్ని ముఖ్యమైన వాడిగా లేకపోతే ఆమెను ముఖ్యమైన వ్యక్తిగా చేసి వారి యొక్క కరిస్మాకు మంత్రముగ్ధులై వారు మరి అయస్కాంతంలాగా ఉంటే వారి దగ్గరకు వచ్చే జనమంతా ఇనుములాగా పోయి వారికి అతుక్కుని ఎట్లా దారి తప్పిపోతున్నారు. ఇది ఆ యొక్క ప్రీ ఎమినెంట్ లార్డ్ని అంటే సర్వశ్రేష్ఠుడైన ప్రభువుని
అవమానించుట కాదా, కించపరుచుట కాదా? సో మనము ఒక డినామినేషన్ లీడర్కి కానీ, ఒక రిలీజియస్ గురువుకి కానీ, లేకపోతే ఒక పోప్కి కానీ, ఒక మెగా పాస్టర్కి కానీ, ఏ వ్యక్తికి కూడా, ఏ పాపాత్ముడు రక్షించబడినటువంటి పరిశుద్ధుడిగా మారితే ఆ వ్యక్తికి మనం మన యొక్క జీవితాన్ని ఇవ్వకూడదు. యేసుక్రీస్తుకి తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి క్రైస్తవుల్ని, ఈజ్ జీసస్ ప్రీ ఎమినెంట్ ఇన్ యువర్ చర్చ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విడబ్ల్యూసి వాళ్ళు అనొచ్చు, మా సంఘంలో యేసే మరి సర్వోత్తముడు, ఎందుకంటే ఆయనకే మేము అంత ప్రాముఖ్యతను ఇస్తాము, సంఘంలో ఇస్తాము అని మనము ఒప్పుకోవడానికి చెప్తున్నాం. కానీ యథార్థంగా మన సంఘంలో ఇస్తున్నామా? సంఘం అంతా ఇస్తోందా? కొందరే ఇస్తున్నారా? మిగతా వారు ఇవ్వట్లేదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలు. ఇవన్నిటికీ ప్రతి ఒక్కరు జవాబులు ఇవ్వాల్సినటువంటి ప్రశ్నలు. సో నేను మీ పాస్టర్గా చెప్పాలంటే, మనము విడబ్ల్యూసి చాలా చిన్న సంఘమే అయినా మనమందరము యాజ్ వన్, ఒక్కరులాగా యేసుక్రీస్తును మన సర్వోత్తమ నాయకుడిగా ఘనపరచుట లేదు. సో ఈ రిజర్రక్షన్లో నేను నిజంగా సంతోషించాల్సినంత సంతోషించుట లేదు. ఎందుకంటే చెప్పడానికైతే చెప్తాము, ప్రసంగాల్లో, పాటల్లో, ప్రార్థనల్లో, మనము కూడికల్లో అనేక రకాలుగా ఆయనే మాకు సర్వోత్తముడు అని చెప్తున్నాం. కానీ మన యొక్క ప్రవర్తనకు వచ్చేసరికి సంఘములో మనం మసులుకునేటువంటి అనేక విషయాల్లో ఎన్నని చెప్పమంటారు? చెప్పండి, ఎన్నని చెప్పమంటారు? లిస్ట్ ఈజ్ సో బిగ్. ఎన్నని చెప్పమంటారు? అనేక విషయాల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వారమంతా మనం బయట బ్రతికేటువంటి లౌకిక జీవితంలో ఆయనను ప్రీ ఎమినెంట్ వన్గా పెట్టుకున్నామా? సంఘము ఆయన యొక్క అధికారము కింద, ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క వాక్య పాలనలో ఉన్నప్పుడే అది వర్ధిల్లుతుంది, లేకపోతే అది వర్ధిల్లదు. సో శిరస్సుకు ఏది అయితే అయిష్టమో దాన్ని సంఘము కోరుకొని జరిపించినప్పుడు అది శిరస్సును అవమానపరుస్తుంది. ఈ బాడీలో అట్లా జరగదు. బ్రెయిన్ ఏం చెప్తే బాడీ అది చేస్తుంది. ఇక్కడ పెరాలసిస్ వచ్చి దీనికి ఏదైనా సమస్య వస్తే తప్ప దీనికి బాడీకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ పోదు. ఒక భక్తుడు అంటాడు, పురాతనమైనటువంటి భక్తుడు, ఆయన అంటాడు, కొంతమంది ఆయనకి వారి హృదయంలో ఒక ప్లేస్ని ఇచ్చారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, రక్షణ కోసం ఆయన్ని పాప క్షమాపణ కోసం వేడుకున్నారు కనుక వారు వారి హృదయంలో ఒక చోట చిన్న స్థలమును ఆయనకి ఇచ్చారు. మరి కొంతమంది ఇంకా 2 అడుగులు ముందుకు వచ్చారు, కొంత ఎక్కువ భక్తి చేస్తారు, ఆయనకి వారి యొక్క హృదయం తెలిసి ఇంకా కాసింత పెద్ద ప్లేస్ ఇచ్చి ఆయనకి ప్రామినెన్స్ని ఇచ్చారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొందరు ప్లేస్ని ఇచ్చారు, కొందరు ప్రామినెన్స్ని ఇచ్చారు. చాలా తక్కువ మంది, అతి కొద్ది మంది హృదయం అంతటిని, జీవితం అంతటిని, ఆత్మ అంతటిని, వ్యక్తిత్వం అంతటిని, తమ ఉనికి అంతటిని ఆయనకి ఇచ్చేసి ఆయనకి ప్రీ ఎమినెన్స్ని ఇచ్చారు. సో మీరు ప్లేస్ని ఇచ్చారా? కొందరు ఇంకా ప్లేస్ కూడా ఇవ్వలేదు, ఆయన బయటే ఉన్నాడు, తడుతున్నాడు. కొందరు ప్లేస్ని ఇచ్చారు, కొందరు ప్రామినెన్స్ని ఇచ్చారు, కొందరే ప్రీ ఎమినెన్స్ని ఇచ్చారు. సో ప్రామినెన్స్ ప్రీ ఎమినెన్స్కి మధ్యలో తేడా ఉందా? ప్రామినెన్స్ అంటే విజిబిలిటీ, అంటే కనబడుట. ఆ పెద్ద నటుడు అనేక వారాలు ఆయన సినిమా నడిచింది, కోట్ల మంది సినిమా చూశారు. సో విజిబిలిటీలోకి వచ్చాడు కనుక ప్రామినెంట్ అయిపోయాడు. ప్రీ ఎమినెన్స్ అంటే విజిబిలిటీ కాదు, ప్రీ ఎమినెన్స్ అంటే సుపీరియారిటీ. ఆ కోట్ల మంది అభిమానులు ఆయన కోసము రేపు ఏమి చేస్తారు అంటే ప్రశ్నార్థకమే. కానీ కొంతమంది ఉంటారు చూడండి, వారు వారి యొక్క ప్రీ ఎమినెంట్ లార్డ్ కోసం హతసాక్షులు అవుతారు, జైలుకి వెళ్తారు, ప్రాణం ఇస్తారు, ఏదైనా చేస్తారు. సో మనము జీసస్ని ప్రామినెంట్ లార్డ్గానే పెట్టుకుంటున్నామా, లేకపోతే ఆయన మనకి ప్రీ ఎమినెంట్ లార్డ్గా మారాడా? ప్రీ ఎమినెంట్ అంటే నేను చెప్పాను, ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఫస్ట్నెస్ అంటారు దాన్ని. మొదట స్థానము, మొదట ఉండుట, మొదట పెట్టబడుట. సో ఆయనకి ప్రతి విషయంలో మొదటి స్థానం ఇవ్వబడింది. అంటే మన వివాహాల్లో మనము యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి,
మన కుటుంబాల్లో మనం యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి. మన వృత్తి ఉద్యోగముల్లో యేసుకు, వ్యాపారాల్లో యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి. మనం చేసేటువంటి సేవా పరిచర్యల్లో యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి. మన యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్లో యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి. మన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. మనము దేన్ని ఎవరిని ఎలా ప్రేమించాలో దాంట్లో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. మన సంభాషణలో ఆయనకి మొదటి స్థానం, మన సుఖాల్లో, మన సంతోషాల్లో, మన యొక్క సంతృప్తుల్లో ఆయనకి మొదటి స్థానం. మనం తిన్నప్పుడు, మనం పడుకున్నప్పుడు, మనము ఆట ఆడినప్పుడు, మనము వినోదానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఎక్కడైనా షికారుకి వెళ్ళినప్పుడు ఆయనకి మొదటి స్థానం ఇస్తున్నామా? మనం చూసేది, మనం వినేది, మనము మరి చేసే దాంట్లో మనం ఆయనకి మొదటి స్థానం ఇస్తున్నామా? మనం ఎంచుకున్న కళలో ఆయనకి మొదటి స్థానం ఉందా? మనం వినే సంగీతంలో ఆయనకి మొదటి స్థానం ఉందా? మనం చేసే ఆరాధనలో ఆయనకి మొదటి స్థానం ఉందా? మనము ఇచ్చేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు ఆయనకి మొదటి స్థానం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ చివరిది వివరిస్తాను. ఇచ్చేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు గివింగ్ హిమ్ ఫస్ట్ ప్లేస్ అంటే నా కోసము, నా కుటుంబం కోసం నేను పెట్టుకునే ఖర్చు కన్నా ఆయన నిత్య రాజ్యం కోసము, ఆయన నామం అనేకులకు తెలియబట్టం కోసము, ఆయన యొక్క అల్పులైనటువంటి బిడ్డల కోసము నేను కానుకిచ్చినప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు నేను ఆయనకి మొదటి స్థానాన్ని ఇచ్చిన వ్యక్తిని. అట్లా మనం ఇస్తున్నామా? ముగించేద్దాం. 1893లో షికాగోలో గొప్ప ఎక్స్పోజిషన్ జరిగింది. వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ అంటారు, గ్రాండ్ ఎగ్జిబిషన్ అనుకోండి. 21 మిలియన్ మనుషులు దాన్ని చూడడానికి వచ్చారు. 2,10,00,000 మంది వచ్చారు. అదే సమయంలో అక్కడ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ అనేటువంటి ఒక మహాసభ కూడా నిర్వహించబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు, మత గురువులు, మత విశ్వాసులు అక్కడికి వచ్చి ఒక చర్చ, ఒక సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి మత గురువు తన మతం గురించి, తన మతానికి సంబంధించినటువంటి నాయకుడి గురించి గొప్పగా చెప్పుకున్నారు. మన దేశం నుండి స్వామి వివేకానంద కూడా పోయాడు. అదే సమయంలో షికాగోలో దేవుని సేవకుడైనటువంటి డిఎల్ మోడీ ఇవాంజలిస్ట్గా ఆయన సేవ చేస్తున్నాడు. ఆ యొక్క అవకాశాన్ని చూశాడు. నా పట్టణానికి ఎక్కడెక్కడి నుండో కోట్ల మంది ప్రజలు వస్తున్నారు, ఇది చాలా శ్రేష్టమైన సమయము సువార్తీకరణకి అని చెప్పినప్పుడు డిఎల్ మోడీతో ఉన్నటువంటి ఆయన బృందము, ఆయన యొక్క సన్నిహితులు, స్నేహితులు అన్నారు, నీవు ఫస్ట్ ఆ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ని ఖండించు, దాన్ని తప్పుబట్టు, దాన్ని దుయ్యబట్టు అంటే మోడీ అన్నాడు, అదెందుకు మనకి, దాన్ని మనం వదిలేద్దాం, దాంతో మనకు అసలు అవసరమే లేదు, మనం కేవలం యేసును వారి ముందు పెడదాం. యేసు విశిష్టత, యేసులో ఉన్నటువంటి విశేషం, యేసు ఎంత శ్రేష్ఠుడో, యేసు ఎలాంటి శక్తిని కలిగి, యేసు సమాజ శ్రేయస్సు కొరకు ఎలా తను తాను త్యాగము చేసుకున్నాడో ఆ గొప్ప లక్షణాలన్నీ కూడా మనం ఈ సమయంలో ప్రకటిద్దాం. మనం కేవలం యేసును చూపిద్దాం, అందరినీ యేసు వైపు ఆకర్షిద్దాం. ఆ రక్షకుడు హెచ్చింపబడితే అందరినీ ఆయన రక్షించుకుంటాడు అని ఎవ్వరి మాట వినకుండా ఆ సమయంలో మోడీ ఏం చేశాడు, ప్రతిరోజు ఎక్కడ చర్చ్ దొరికితే అక్కడ మీటింగ్, ఎక్కడ థియేటర్ దొరికితే అక్కడ మీటింగ్, కొన్నిసార్లు సర్కస్ టెంట్ కూడా మధ్యలో షో లేకుండా 3-4 గంటలు సర్కస్ వారు విశ్రాంతి తీసుకుంటుంటే ఆ సర్కస్ టెంట్లో కూడా ఆ ప్లేస్లో ఉన్న వారికి సువార్త చెప్పడానికి అద్దెగట్టి సర్కస్ టెంట్ కూడా తీసుకొని ఆయన సువార్త ప్రకటించాడు. అట్లా ఆయన ఏం చేశాడంటే, మీరు చెప్పుకున్న వారందరూ ఒక మోస్తారోళ్ళు, ఇదిగో ఈయన ఎవరు మోయలేరు, ఈయన ప్రీ ఎమినెంట్ సేవియర్ అండ్ సావరిన్ ఆఫ్ ద వరల్డ్ అని జీసస్ని ప్రకటించాడు. దాన్ని ద షికాగో క్యాంపెయిన్ అంటారు. 1893లో డిఎల్ మోడీ ద్వారా 1000 మందిని దేవుడు క్రీస్తు యేసు దగ్గరికి నడిపించి రక్షించాడు. మోడీకి క్రైస్ట్ ఈజ్ ద ప్రీ ఎమినెంట్ వన్. క్రీస్తు మోడీ జీవితంలో సర్వోత్తముడు. సో ఈ ప్రశ్న మనందరి ముందుకు వస్తుంది, మీరు మీ జీవితాన్ని జీవించారు, అయితే మీకు ప్రీ ఎమినెంట్గా ఎవరు ఉండి జీవించారు? రేపు ఆయన ముందు తప్పకుండా నిలబడతాం. ఈరోజు మనం ఎట్లా ఉన్నా కూడా రేపు యేసు ముందు నిలబడతాం. యేసు ముందు మీరు ఆవులించలేరు, యేసు ముందు మీరు కునికిపాట్లు తీయలేరు, యేసు ముందు మీరు మీకు కావాల్సింది ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ శరీరం, మీ ఆత్మ, మీ మనస్సు, మీ హృదయం, మీలో ఉన్న అణువు మీతో సహకరించదు. అది అప్పుడు ఇక యేసు సర్వాధికారం కిందకి వచ్చి ఆయన వశంలో ఉంటుంది. ఆయన అడిగిన దానికే మీరు జవాబు చెప్పాలి. నేను నీకు మొదటివాడనా అంటే ఏం చెప్తాం? కాదు అనే ఎక్కువ మంది చెప్తారు. ఆ స్థితిలోనికి రాకూడదు. నేను మిమ్మల్ని సంతోషంగా పంపదలిచాను, దుఃఖముతో పంపదలచలేదు.
కనుక మంచి అవకాశం మీకు ఇస్తాను. ఇప్పుడే నేను మీకు కొన్ని సెకండ్లు టైం ఇస్తాను. తల వంచి మౌనంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా యేసును, మీ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనోనేత్రాలు తెరిచి చూచి ఆయన అడగండి, ప్రభువా ఈ సత్యము నీ వాక్యంలో నీవు రాయించి పెట్టావు. 2000 సంవత్సరాలుగా ఆ సత్యము నీ గ్రంథంలో ఆ యొక్క పుటాల్లో రాయబడి ఉంది. నేనెప్పుడు చదవలేదు, నేనెప్పుడు చదివినా దాన్ని గ్రహించలేదు, నేనెప్పుడు దాని గురించి వినలేదు. కానీ ఈరోజు నేను విన్నాను. అయితే కొంతమంది చదివారు, తెలుసుకున్నారు, కొంతమంది విన్నారు, ఊరుకున్నారు. అట్లా కాకుండా ఈరోజు ప్రభువా నన్ను కనికరించు, క్షమించు. నా జీవితానికి నీవే సావరిన్ లార్డ్గా, నీవే నా యొక్క సుప్రీం లార్డ్గా, సార్వభౌముడవైన ప్రభువుగా, సర్వశ్రేష్ఠుడవైన ప్రభువుగా ఉండి నాకు మొదటివాడవు నీవే. నీ నుండే నేను జీవాన్ని పొందుకున్నాను, నీ సృష్టినై ఉన్నాను. అండ్ నీ ద్వారా నేనే రక్షించబడ్డాను, నీ ద్వారా తిరిగి జన్మించాను, నూతన సృష్టినై ఉన్నాను. కనుక నా మొదటి బ్రతుక్కి, నా తరువాత జీవితానికి ఆది అంతము నీవే. నీవే మొదటివాడవు, నీవే కడపటివాడవు. కనుక నేను నిన్ను మొదటివాడిగా పెడతాను, నన్ను నేను కడపటివాడిగా పెట్టుకుంటాను. మిగతా అన్నింటినీ కడపటివారిగానే పెడతాను. ఆ రకమైన జీవితం ఇప్పటి నుండి జీవించటకు నాకు సహాయం చేయి. నీవు చెప్పావు, నీవు చేస్తావు. పౌలు జీవితంలో చేసావు, మూడీ జీవితంలో చేసావు, అసంఖ్యాకుల జీవితాల్లో చేసావు. నాలో కూడా చేయి ప్రభువా అని నీవు యథార్థంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీవు అట్లాంటి శ్రేష్ఠ జీవితాన్ని జీవించి ఆయన్ని ఘనపరిచి మహిమపరిచి ఎంతోమందికి మేలు చేసిన వ్యక్తివి అవుతావు. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఇవ్వాలని నా ప్రార్థన. అంటే ఇంకా నీవు రక్షించబడకపోతే ఇది మంచి సమయము. నీ పాపాలను మోసాడు, నీ కొరకు సిలువలో శిక్ష అనుభవించాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు నీవు పలికితే, నీవు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఆయన మరలా నిన్ను పిలిచినప్పుడు నీవు మేలు చేసి జీవ పునరుద్ధానానికి వెళ్తావు. లేకపోతే నీవు కీడు చేసి ఆయనకి తిరుగుబాటుదారుడిగానే చనిపోయి సమాధికి వెళ్తే ఆయన పిలిచినప్పుడు మొదటి పిలుపుకు నీవు స్పందించలేదు, రెండవ పిలుపుకి స్పందిస్తే కీడు చేసిన వ్యక్తివై తీర్పు పునరుద్ధానానికి వెళ్తావు. ఆ స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదు. పరిశుద్ధుడవు, ప్రేమస్వరూపుడవైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. నాలాంటి పాపిని, ఘోర దుష్కార్యములు చేసినటువంటి హీనుడను నీవు ప్రేమించావు, నీవు సృష్టించావు. నేను నిన్ను కాదని తిరుగుబాటుతో పాపములో బ్రతుకుతున్నప్పుడు నన్ను కనికరించి క్షమించి రక్షించావు. అండ్ నేను రక్షించబడిన తర్వాత కూడా నీకు మొదటి స్థానం ఇవ్వకుండా, నీ సార్వభౌమ అధికారము కింద ఉండకుండా, నీ సర్వోన్నత స్థానము కింద ఉండకుండా, నీకు ఆ స్థానం ఇవ్వకుండా బ్రతికినందుకు కనికరంతో క్షమించు. నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా సంఘాన్ని క్షమించు. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో నీ కార్యము చేయి. నీవే మాకు సమస్తమై ఉండి ఈ మిగతా కొంత శేష జీవితం నీ సేవలో నిన్ను ప్రాముఖ్యంగా పెట్టి అందరికీ నిన్ను మాలో మా ద్వారా ప్రాముఖ్యంగా చూపుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.